గద్దెనెక్కించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అబద్ధాలను మర్చిపోతలేదు. మొన్న మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి సెప్టెంబర్లోనే జీవో ఇచ్చి సిసిఎల్ఏ నుంచి వీళ్ళకు 11 తారీఖు నాడు వచ్చింది ఎంఆర్ఓ 9వ నెల. అంటే వీళ్ళు ఇష్యూ చేసింది 22/10/25 మీ మన ఆలేరు ఎంఆర్ఓ ఇది లెటర్. ఒక్క ఆలేరు పట్టణంలోనే 839 మంది సభ్యుల రైతుల భూములు నిషేధంలో పిఓటీలో పెట్టింది. పిఓటీ నిషేధ జాబితాలో పెట్టింది. అంటే ఇంత దారుణమైన విషయం. అదేవిధంగా ఆలేరు పట్టణంలో ఇల్లు 547 మంది ఇల్లు పిఓటీలో పెట్టారు నిషేధిత జాబితా. అంటే కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం. ఈ లబ్ధిదారులకు ఎవరికి కూడా లోన్లు కూడా బ్యాంక్ లోన్ కూడా ముందుగా మార్టిగేజ్ కావు, రిజిస్ట్రేషన్ కావు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఇవన్నీ క్యాపిటల్లో ఉన్నాయి. మొన్న మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని నేను ఆలేరు తహసీల్దార్ గారిని జిల్లా కలెక్టర్ ఇంత కపట నాటకం ఎందుకు ఆడుతున్నారు? మీరు దాచిపెట్టి రెండుకు ఇప్పుడు రిలీజ్ చేసారు. 22/10 అండి ఈ తహసీల్దార్ ఆలేరు 22/10 నాడు ఇవి నిషేధిత జాబితాను ఒక లెటర్ ఇష్యూ చేసింది. 22/10 చూడండి, 22/10/2025 మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని ఆపినట్టు. అంతేగాని ఇప్పుడు అనుకోవాలి. ఆ రోజు వచ్చిన లెటర్, ఆ రోజు ఇష్యూ చేసింది తహసీల్దార్. దీన్ని బయట పెట్టే దాచిపెట్టి ఎన్నికలలో ఇది ఉంటే ప్రజలు తిరగబడతారని చెప్పి సిగ్గు శరము లజ్జం ఉందా అని అడుగుతారు. ఎందుకు ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు? ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా భారతం పడతారని చెప్పి ఈ ఎమ్మెల్యే గారు ఆపించినట్టు మాకు అనుమానం. మీకు ఒక్కటి ఇది రిలీజ్ చేసినట్టయితే 22/10 నాడు రిలీజ్ చేసినట్టయితే ఏదో లెటర్ ఆ రోజు ఇస్తే ఇయాటి వరకు కూడా బయట పెట్టకుండా ఇప్పుడు బయటకు తీసిన ఎన్నికలు అయిపోతారు. అంటే ఇంత కపట నాటకమో చూడండి. ఇది బయటికి రాకుండా ఇదే గిట్ట ఈ లెటర్లు గిట్ట బయటికి వస్తే ఆలేరు పట్టణ ప్రజలు కావచ్చు, యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు మీ పరదం పడుతుంది. డిపాజిట్ కూడా ఒక్క సీట్ కూడా కలుపుతుంది, ఒక్క సీట్ కూడా కలుపుకోదు. వందలాది ఎకరాలు 839 మంది రైతుల యొక్క నిషేధం పెట్టి క్లియర్గా తహసీల్దార్ ఇష్యూ చేసింది. ఇది ఎవరో చెప్పుడు కాదు. ఈ రెండు కూడా ఇండ్లు 547. మొన్న ఇది ఇక్కడే కాదు, జిల్లా మొత్తంలో దాదాపు ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 7,000 ఇల్లు, దాదాపు 7,000 ఇల్లు నిషేధ జాబితాలు ఉన్నాయి. వందలాది ఎకరాలు, దాదాపు ఒక 5,000 మంది రైతుల భూములు నిషేధ జాబితాలో పెట్టారు. నిన్నగాక ముందు కాంగ్రెస్ కార్యకర్త, సీనియర్ కార్యకర్త బాలరెడ్డి గారని ఆయన ఆవేదన సోషల్ మీడియాలో ఇచ్చింది. ఇదేం ప్రభుత్వం? నేను కాంగ్రెస్ కార్యకర్తను, కాంగ్రెస్ నాయకుడిని, నేను ఇల్లు డబ్బులు పెట్టి లక్షలాది రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే నా ఇల్లు కూడా జాబితాలో పెట్టారు. ఇదెక్కడి పాపం, ఇదెక్కడి న్యాయం? ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. ఇంత అన్యాయమా? ఇంకోటి, ఈ భూములు కూడా ఇట్లా అన్ని విలేజ్లలో, ఆలేరు నియోజకవర్గంలో అన్ని విలేజ్లలో ఇవి ప్రతి మండలం నుంచి ఎంఆర్ఓ, నేను ఎంఆర్ఓ వారితో కూడా మాట్లాడాను. మేమేం చేయాలి అంటారు, ఇవి నిషేధ జాబితాలో పెట్టమన్నారు. పెట్టినప్పుడు ఎందుకు దాచిపెట్టారు మీరు? మీ లెటర్ ఇచ్చిందేమో 22/10, మీరు బయట పెట్టింది ఈ మధ్య 4-5 రోజులు ఇచ్చి. అంటే ఎన్నికలప్పుడు మాకు ఎఫెక్ట్ పడుతుందని దొంగ నాటకాలు, అబద్ధాలు ఆడి, ఈ కాంగ్రెస్ అబద్ధాలతో పుట్టినటువంటి చరిత్ర అది. అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. అదే మోసపూరితమైనటువంటి. మొన్న ఎన్నికల గెలిచింది మీ గెలుపు కాదు.
ఇదే జాబితాలో ఆలేరు పట్టణంలో 839 మంది రైతులు, అదేవిధంగా 547 మంది ఇల్లు కోల్పోతున్న పరిస్థితి. ఖమ్మంలో చేసినట్టు భూదాన్ బోర్డు అని ల్యాండ్ను అదను వచ్చి బుల్డోజర్లను తీసుకొస్తున్నారా? ఈ ప్రభుత్వం ప్రజాపాలన కాదు, అప్రజాస్వామ్య పాలన. బుల్డోజర్లను తీసుకొస్తున్నారా భవిష్యత్తులో?